IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ ఏర్పాట్లలో గందరగోళం ఏర్పడింది. 70 ఏళ్లలో తొలిసారి విగ్రహ తయారీకి అవాంతరాలు ఎదురయ్యాయి. ఉత్సవ కమిటీ సభ్యులు 2 వర్గాలుగా విడిపోయారు. దీంతో విగ్రహ పనులు నిలిచిపోయాయి. సింగారి సుదర్శన్ కుటుంబ సభ్యులకు కాకుండా తమకు కమిటీ బాధ్యతలు ఇవ్వాలంటూ కొందరు కొత్త కమిటీని తెరపైకి తెచ్చారు. దీంతో ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుత కమిటీని కొనసాగిస్తూ అడ్హక్ కమిటీని ఏర్పాటు చేశారు. నాగేందర్ గారి ఆధ్వర్యంలో కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు వచ్చే సమస్య ఏంటంటే వాళ్ళు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ అని వాళ్ళు ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా దానిపైన చేస్తామంటే మేము వద్దు దీనిపైనే చేస్తామని చెప్పామన్నమాట. సో పాత కమిటీ అదేవిధంగా పెట్టి ఇప్పుడు ఒక అడక్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అడక్ కమిటీ ఏంటంటే ఒక 21 మంది కావచ్చు, మరి 51 మంది కమిటీ చేసి వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ ఉత్సవాలు జరగడానికి ఉంటుంది. ఇంతకుముందు మాత్రము మేము ఏ విధంగా చేస్తూ ఉన్నాం, మీరు ఒక 20 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరము మేము ఉత్సవాలు అనేది జరుపుతూనే ఉంటామన్నమాట. ఈ కమిటీ అనేది 10 రోజుల ఉత్సవాల కోసం అనేది ఏర్పాటు చేస్తాము. ఖచ్చితంగా ఇంతకుముందు ఏ విధంగా జరిపామో ఆ ఉత్సవాలు ఘనంగా వాళ్ళందరి కోఆర్డినేషన్తో సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తాము. దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు వచ్చే సమస్య ఏంటంటే వాళ్ళు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ అని వాళ్ళు ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా దానిపైన చేస్తామంటే మేము వద్దు దీనిపైనే చేస్తామని చెప్పామన్నమాట. సో పాత కమిటీ అదేవిధంగా పెట్టి ఇప్పుడు ఒక